హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టీల్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే నా కెరటిన్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. సో దాన్ని బట్టి ఏంటంటే ఎవరైనా కెరటిన్ చేయించుకుందాం అన్న వాళ్ళకి ఈ వీడియో అయితే కొంచెం యూస్ఫుల్గా హెల్ప్ఫుల్గా ఉంటుందని అయితే నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను కెరటిన్ చేయించుకుందాం అనేసి మెయిన్ యూఎస్కి వస్తున్నాను కదా, ఆ రీజన్ వల్ల నేను కెరటిన్ చేయించుకుందాం అనుకున్నాను. అండ్ నేను ముందు నుంచి ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి నేను రీసెర్చ్ చేస్తాం మొదలుపెట్టాను అనమాట. ఎక్కడికైనా సలూన్కి వెళ్ళినా, నేను బెంగళూరులో హైదరాబాద్లో ఉన్నప్పుడు బెంగళూరు సలూన్కి వెళ్ళినప్పుడు బెంగళూరులో వాళ్ళని కనుక్కునేదాన్ని, బోటాక్స్ బెటరా కెరటిన్ బెటర్. అసలు నాకు బోటాక్స్ అనేది తెలియదు యాక్చువల్లీ. సో నేను ఓన్లీ కెరటిన్ అనేది నాకు తెలుసు. సో కెరటిన్ చేయించుకుంటే కాస్ట్ ఎంత ఇది అని అడిగినప్పుడు వాళ్ళందరూ కెరటిన్ కన్నా సలూన్లో కెరటిన్ కన్నా బోటాక్స్ బెటర్ మ్యామ్, కెరటిన్ వద్దు, బోటాక్స్ అయితే న్యాచురల్, ఎక్కువ కెమికల్స్ ఉండవు, బోటాక్స్కి వెళ్ళండి అని చెప్పేవారు. సో అలాగే నేను బెంగళూరు 2-3 సలూన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ నాకు రికమెండ్ చేసింది బోటాక్స్ అనమాట. అండ్ తర్వాత నేను ఇంకా చేయించుకుందాము అన్నప్పుడు నేను అప్పుడు ఫోన్లో రీసెర్చ్ చేశాను. ఎక్కువ డర్మటాలజీ, స్కిన్ డాక్టర్స్ ఏం చెప్తున్నారు అనేసి. వాళ్ళైతే బొటాక్స్ కానీ, కెరటిన్ కానీ, ఆర్ స్మూత్నింగ్ ఇవైతే స్ట్రిక్ట్లీ నో చెప్తారండి. అవన్నీ ఏంటంటే కెమికల్స్తో కూడిన ట్రీట్మెంట్సే. సో వాళ్ళ డాక్టర్స్ అయితే యూజువల్లీ దాన్ని రికమెండ్ చేయరు అంటిల్ అండ్ అన్లెస్ మీ హెయిర్ బాగా ఫ్రీజీ అయిపోయి అసలు మేనేజ్ చేయడానికి అవ్వట్లేదు అన్నప్పుడు తప్పించి ఈ ట్రీట్మెంట్స్కి అయితే వెళ్ళొద్దని వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పేశారనమాట. సో అప్పుడు నా ఒపీనియన్ కొంచెం అంటే 99% నేను ఫిక్స్ అయిపోయాను చేయించుకోవాలి అనేసి. బట్ ఆ వీడియో విన్నాక ఒక 1% కొంచెం ఆలోచించాను. తర్వాత ఏంటంటే నాది కొంచెం వేవీ హెయిర్ అనమాట. సో కొంతమంది చూసినప్పుడు బాగుంది నీది న్యాచురల్గా కర్ల్స్, నువ్వు కర్ల్స్ చేసుకున్నావా అనేసి అని కొంచెం కాంప్లిమెంట్స్ వచ్చేవి. సో అప్పుడు ఒక 1% నేను కొంచెం ఆలోచించాను. బట్ 99% చేయించుకుందామనే అనుకున్నాను, ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ గుడ్ ఆల్సో. ఎందుకంటే నాది ఫుల్ ఫ్రీజీ అయిపోయింది హెయిర్. ఎక్కువ లీవ్ చేసుకున్నంత బాగా అనిపించేది కాదండి. ఒక్కరోజు నేను కోమ్ చేయకపోతే ఫుల్ బుషీగా అయిపోయేది అనమాట. సో యూఎస్లో మెయిన్ ఎందుకంటే యూఎస్లో వెళ్తున్నప్పుడు అన్నీ నేనే చూసుకోవాలి అక్కడ. అంటే మా బాబుని చూసుకోవాలి అని, ఇల్లుని మేనేజ్ చేయాలి. అండ్ మెయిన్ నేను జాబ్ చేద్దామని అనుకున్నాను, జాబ్ కోసం జాబ్ వస్తే చేద్దామనేసి. సో జాబ్, ఇల్లు, పిల్లోడు ఇవన్నీ ఏంటంటే కష్టమైపోతుంది. దానికి నేను హెయిర్ కూడా కొంచెం టైం ఇవ్వాలి. అండ్ అది యాక్చువల్లీ ఫుల్ చాలా లెంత్ ఉందనమాట. నేను పిక్స్ యాడ్ చేస్తాను. సో ఇవన్నీ నాకు కష్టమైపోద్ది. నేను ఇంకా హ్యావ్ టు గో ఫర్ కెరటిన్, హ్యావ్ టు గో ఫర్ బొటాక్స్ అనేసి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో నేను యూఎస్ వచ్చి 1 month ముందు హైదరాబాద్ వెళ్ళాను మా పిన్ని వాళ్ళ ఇంటికి. సో అక్కడ నేను ఎప్పుడు యూజువల్గా ఒక సలూన్కి వెళ్తాను హైదరాబాద్లో హెయిర్ కట్కి అనేసి. ఆ సలూన్కి కాంటాక్ట్ అయ్యి ఇలాగా నాకు మీ దాంట్లో కెరటిన్ చేస్తారా, బొటాక్స్ చేస్తారంటే వాళ్ళు చేస్తాం, మేము బొటాక్స్ చేస్తాము అనేసి నాకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ నేను వెళ్ళినప్పటికి ఏమైందంటే నేను బొటాక్స్కి అపాయింట్మెంట్ తీసుకున్నాను. వాళ్ళు కూడా సరే అన్నారు. చేస్తున్నప్పుడు నేను నార్మల్గా ఏదో టాపిక్ వచ్చి మాట్లాడుతుంటే చేసి పర్సన్స్ ఉంటే కెరటిన్ మేము బొటాక్స్ కాదు, 2 సేమ్ అలా ఇలా అని చెప్పేశారు. ఇంకా నాకు ఆప్షన్ లేకపోయింది. ఆయనేమో యాక్చువల్ ఓనర్ ఏమో బొటాక్స్ అంటున్నారు, వీళ్ళేమో కెరటిన్ అంటున్నారు. సో ఐ వాజ్ లైక్ అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అనిపించింది. సర్లే ఇంక ఏదో ఒకటి అనేసి నేను ఇంకా మిడిల్ ఆఫ్ ద డే ఏం చేయలేం కదా, ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు ప్రొసీజర్. సో నేను ఇంకా ఓకే. బట్ ఫైనల్గా నేను బొటాక్స్ చేయించుకుందాం అనుకుంటే ఫైనల్ కెరటిన్ అయిందనమాట. నేను చేయించుకున్నది కెరటిన్ ట్రీట్మెంట్. అండ్ మీరు ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంటే ముందుకు వస్తే ఫుల్ డే దానికి డెడికేట్ చేసేయండి. హాఫ్ డేలో ఇది అయిపోతుంది, ఇంకో హాఫ్ డే వేరే పని పెట్టుకోవచ్చు అనేసి అస్సలు చేయకండి. నాది యాక్చువల్లీ ఫుల్ లెంత్ ఉంది, నాకు ఆల్మోస్ట్ వేస్ట్ వరకు ఉండేది నా హెయిర్. నాకే ఫుల్ డే పట్టేసింది అనుకో. నేను మార్నింగ్ ఐ థింక్ నేను 8కి వెళ్ళాను సలూన్కి, ఇంటికి వచ్చేటప్పటికి 7 అయింది. మధ్యలో ఏంటంటే వాళ్ళు హెయిర్ వాష్ చేసి ఒక క్రీమ్ అప్లై చేస్తారు. ఆ క్రీమ్ అప్లై చేశాక అది 1 hour 1.5 hour మనకి అలాగే ఉండాలన్నమాట. అంటే వాష్ చేయకూడదు, ఏం చేయకూడదు. సో మాకు పక్కన అనేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకుని వచ్చి, అండ్ నాది ఫుల్ లెంత్ హెయిర్ కదా, అండ్ వాల్యూమ్ కూడా బాగానే ఉండేది. సో దానికి ఏంటంటే ఆల్మోస్ట్ నాకు చాలా టైం పట్టేసింది అనమాట. సో మీరు ఈ ట్రీట్మెంట్కి వెళ్దాం, ఈవెన్ ఇఫ్ ఇట్ షార్ట్ ఆల్సో బెటర్. ఒక డేని మీరు పక్కన పెట్టేసుకోండి. సో ఒక డేలోనే 2 పనులు అయిపోతాయి అనుకుంటే అవ్వదు. సో ఫస్ట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు కొంచెం హెడేక్ అనేది వస్తుంది మీకు. సో దానికి కూడా మీరు ప్రిపేర్ అయిపోయి ఉండండి. ఎందుకంటే ఫుల్ హీట్ చేస్తారు కదా, అండ్ చాలా చిన్న స్టాండ్స్, ఇంత స్టాండ్స్లో తీసుకుని చేస్తారనమాట. యాక్చువల్లీ నాకు ఏంటంటే ఇంకా నాకు ఫుల్ ఓపిక తగ్గిపోయింది, ఓపిక అయిపోయింది అనమాట. ఇంకా కూర్చుని నాకు బోర్ కొట్టేసి చాలు చేసేయండి నేను మళ్ళీ కంగారు పెట్టేసండి, అంటే కొంచెం వాల్యూమ్ ఎక్కువ తీసుకుని చేయండి అనేసి. బట్ పాపం వాళ్ళు మాత్రం మంచిగా చేశారు. చేసింది కెరటిన్, బొటాక్స్ ఏదో చేశారు, కానీ సర్వీస్ అయితే బాగా చేశారండి. ఇంత హెయిర్కి
లేదు మ్యామ్ మేము మంచిగా చేయాలి మీరు నేనే చెప్తున్నాను కదా, నేనే కస్టమర్ కదా, నేనే సాటిస్ఫై అయిపోతున్నాను, మీరు చేసేయండి అన్న కూడా వాళ్ళు లేదు మా పని అంతా మేము 100% చేయాలి అనేసి వాళ్ళు పాపం చిన్న చిన్న స్టాండ్స్ ఇంత స్టాండ్స్ తీసుకుని దీని ఒక 2 times 3 times ఇలా హెయిట్ చేస్తారనమాట. సో అదైతే చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. మీకు ఫస్ట్ పేషెన్స్ ఇవన్నీ ప్రిపేర్ అయిపోయి ఉండండి. అండ్ అసలు ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోకూడదు. మెయిన్ అంటే మీకు హెయిర్ ఫాల్ ఉంది, ఆల్రెడీ మీకు హెయిర్ ఫాల్ సివియర్గా ఉన్నప్పుడు ప్లీజ్ డోంట్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట. అండ్ వెన్ యూర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆర్ ఇఫ్ యూఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆల్సో ప్లీజ్ డోంట్ గో ఫర్ దిస్ ట్రీట్మెంట్. ఎంతనేవి కెమికల్స్ కూడుకున్నవే అండి. వాళ్ళు ఏం చెప్తారు, కెమికల్స్ లేదు మ్యామ్ అవి లేదు అని అంటారు. బట్ వన్ ఆర్ అదర్ కెమికల్ విల్ బి దేర్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ మీరు ఈ ట్రీట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు. అండ్ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటే, ట్రీట్మెంట్ వల్ల హెయిర్ ఫాల్ అనేది పెరగచ్చు. ఒకవేళ కొంతమందికి రెడ్యూస్ అవ్వచ్చు, కొంతమందికి పెరగచ్చు. సో చెప్పలేము, ఒక్కొక్కరు హెయిర్ టైప్ అన్నీ డిఫర్ అయి ఉంటాయి కదా. సో అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ట్రీట్మెంట్కి అయితే వెళ్ళండి. సో ఫస్ట్ స్ట్రిక్ట్ నో ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్స్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు స్టైలింగ్ నా హెయిర్ ఇప్పటివరకు వేవీ ఉంది, కర్లీ ఉంది, నేను ఇప్పుడు స్ట్రైట్నింగ్గా అవ్వాలి అనేసి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్న వాళ్ళు కొంచెం ఆలోచించండి. ఎందుకంటే దీనివల్ల మ్యాక్సిమం హెయిర్ ఫాల్ అన్నది వస్తుంది. సో చాలామంది రివ్యూస్ చూసే ఉండొచ్చు మీరు. ఎక్కడో కొంతమందికి హెయిర్ ఫాల్ ఉండదు, కానీ హెయిర్ గ్రోత్ అయితే ఉండదు, హెయిర్ ఫాల్ అయితే ఉంటుందని నేను విన్నాను. అండ్ సలూన్ వాళ్ళు అడిగితే ఆబ్వియస్లీ వాళ్ళు ఏమి ఉండదు మ్యామ్, మాకు ఇప్పటికైతే కంప్లైంట్స్ లేవని చెప్తారు. సో మీరైతే ఆలోచించుకొని వెళ్ళండి. సో ఫ్రీజీ అయిపోయింది అంటే వెళ్ళొచ్చు, కానీ జస్ట్ స్టైలింగ్ కోసం అయితే వెళ్ళొద్దని నా ఒపీనియన్ అనమాట. ఆర్ మీరు ఏ నచ్చదు, మీరు ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు స్ట్రైట్ చేసుకుని వెళ్తారు, అలాంటి వాళ్ళు కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే ఒకసారి చేస్తే ఒక 3 months వరకు ఉంటుంది అనమాట. సో అలా. అండ్ ఏంటంటే ఎన్ని మంత్స్ ఉంటుంది ఇది కెరటిన్ అనేది అనేసి యూజువల్లీ వాళ్ళు ఏంటంటే అన్ని మంత్స్ చెప్పారండి. 50 హెయిర్ వాష్ అంటారు. 50 times మీరు హెయిర్ వాష్ చేసే వరకు అది అలాగే ఉంటుంది, పోదు అనేసి. నేను చేయించుకుంది March 24th, ఇప్పుడు వచ్చేసి July 20. అప్పటి నుంచి ఇప్పటికి 4 months అయింది. 50 హెయిర్ వాష్ అయితే ఖచ్చితంగా కాదు. వీక్లీ థ్రైస్ చేసుకున్నా కూడా 50 అవ్వదండి. నేను యూజువల్లీ వీక్లీ ట్వైస్ చేస్తాను. అయినా కూడా ఏంటంటే నాది చూడండి, హెయిర్ నార్మల్గా వచ్చేసింది, వేవీ అయిపోయింది, స్ట్రైట్ లేదు. నేను యాక్చువల్లీ పిక్స్ యాడ్ చేస్తాను బిఫోర్ లైక్ ఆఫ్టర్ కెరటిన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేసి. బట్ ఏంటంటే స్మూత్గానే ఉంది, నాది అంత ఫ్రీజీ అయిపోలేదు. సో ఐఎమ్ హ్యాపీ. కొంచెం నా టెక్స్చర్, నా వేవీనెస్ వచ్చేసినా కూడా పర్లేదు, బట్ స్మూత్గానే ఉంది. అంతా మేనేజ్ చేయకుండా అయితే హెయిర్ లేదు. సో దీనికి ఏంటంటే ఐమ్ ఓకే, అది కొంచెం పోయినా కూడా. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే, మనము ఏంటంటే వాళ్ళు చెప్తారనమాట, చాలానే చెప్తారు ఏంటంటే ఆయిల్ మెయింటెనెన్స్ మెయిన్ అండి. వాళ్ళు ఇచ్చిన షాంపూ అండ్ కండిషనర్ ఖచ్చితంగా వాడాలి. లేదంటే అది మనం ట్రీట్మెంట్ చేసిన వెంటనే మనం వేరే ఏమైనా వాడేస్తే చాలా త్వరగా పోతుంది. నేను ఒకరోజు జస్ట్ నార్మల్గా వాటర్ వేసేసాను అంతే. అంటే నేను ఫాస్టింగ్ ఉన్నాను, ఆల్రెడీ ముందు రోజు హెడ్ బాత్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాంలేని జస్ట్ వాటర్ వేసేసుకుని వచ్చేసి తర్వాత డ్రై చేసి తర్వాత చూస్తే నా హెయిర్ ఫుల్ రఫ్, అంటే ముందు ఎలా ఉంది అలా అయిపోయింది. నాకైతే ఫుల్ భయం వేసింది. నేను చెప్పిన నేను ట్రీట్మెంట్ చేయించుకున్న 1 week తర్వాత అనుకుంటే ఇలా చేశాను. అయిపోయి ఏంటి ఇలా చేసినందుకు మొత్తం మళ్ళీ బ్యాక్ టు నార్మల్లా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇలా చేసాము అనేసి అనుకున్నా. బట్ తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేసినప్పుడు షాంపూ కండిషనర్ పెడితే మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చిందంటే కెరటిన్ ఎలా ఉందో అలా వచ్చిందనమాట. సో మీరు మెయింటెనెన్స్, ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో మెయింటెనెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. వాళ్ళు రికమెండ్ చేసిన షాంపూ కండిషనర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ముందు మనం కండిషనర్ యూజ్ చేయకపోండి చాలామంది. నేను యూజ్ చేయను కండిషనర్. ఎప్పుడన్నా ఈవెంట్స్ ఉన్నాయి, ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి, అప్పుడు అంతే కండిషనర్ పెడతాను. సో దట్ అయితే కొంచెం జుట్టు స్ట్రైట్గా సిల్కీగా ఉంటుందని. బట్ ఆఫ్టర్ కెరటిన్ మీరు కంపల్సరీ కండిషనర్, వాళ్ళు ఇచ్చిన షాంపూ, వాళ్ళు ఇచ్చింది రికమెండ్ చేసింది, ఆర్ లేదంటే కొన్ని ప్రొఫెషనల్ కెరటిన్ షాంపూస్ ఉంటాయి కదా. సో నేనైతే రిస్క్ చేయలేదు, వాళ్ళు ఏది ఇచ్చారో అదే వాడాను అనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పారు ట్రీట్మెంట్ కూడా మేము ఏదో యూజ్ చేస్తాం అనేసి. సో నేను అదే యూజ్ చేశాను. అండ్ ట్రీట్మెంట్ కాస్ట్లీ అండి. మీరు ఓన్లీ ట్రీట్మెంట్ మైండ్లో పెట్టుకుని వెళ్ళకండి. ఎందుకంటే తర్వాత దానికి యూస్ చేసే ప్రొడక్ట్స్ కూడా కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. బాటిల్స్ చిన్నవి ఉంటే డబ్బులు ఇంత అవుతాయి. అండ్ అవి ఎక్కువ నురగ రాదు మనకి ముందు యూస్ చేసే షాంపూస్ లాగా. సో దీంట్లో క్వాంటిటీ ఎక్కువ వెళ్తుంది. సో ఇలా ఉంటాయి అనమాట. సో ముందే మనం ఫైనాన్షియల్గా కూడా ఆలోచించండి, మనం ఎంత అఫోర్డ్ చేయగలము అనేసి. సో అది. అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్ వచ్చేటప్పటికి చాలా చాలా కష్టం అండి. యాక్చువల్లీ ఏంటంటే మనకి ట్రీట్మెంట్ జరిగిన ఒక 1 week వరకు తల క్లిప్ కూడా పెట్టకూడదంట. తల తడిచినా కూడా మనం ఏంటంటే యూజువల్లీ ఇలా జుట్టుకి టవల్ కట్టేసుకుని ఆరబెడతాం కదా, అలా ఆరబెట్టకూడదు. జస్ట్ స్ట్రైట్గా పెట్టుకుని ఇలాగే ఉండాలి. రబ్బర్ బ్యాండ్ పెట్టుకోకూడదు, పోనీ వేసుకోకూడదు. ఇలా చాలా చెప్పారనమాట. ఆయిల్ పెట్టకూడదు, 2 months వరకు ఆయిల్ పెట్టకూడదు. అండ్ 2 months వరకు బ్రేడ్ చేసుకోకూడదు అనేసి చెప్పారు. అవన్నీ అయితే మనకు కష్టమే. యూజువల్లీ నాకు ఒక అపోహ, ఐ డోంట్ నో అది ఎంత నిజమో, తలనొప్పి వస్తే హెడేక్ వస్తే
ఆయిల్ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది అన్న మైండ్ సెట్ నాది. సో 2 months నో ఆయిల్ అనేటప్పటికి నాకు అక్కడే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. నేను యాక్చువల్లీ 1 week అనుకున్నాను, బట్ 2 months వరకు ఆయిల్ లేకుండా ఎలా అనిపించింది. బట్ నౌ ఐఎమ్ ఫైన్. నాకు 4 months వరకు నేను ఆయిల్ పెట్టలేదు. మా అమ్మకు తెలిస్తే తిడుతుంది అనుకోండి. ఆయిల్ పెట్టలేదు, బట్ బాగానే ఉంది. హెడేక్ అదంతా కామనే. సో మెయింటెనెన్స్, మన ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెన్స్, ఆఫ్టర్ మెయింటెనెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో అన్నీ ఆలోచించుకుని మీరు ముందుకు వెళ్ళండి. అండ్ నాకైతే వాళ్ళు హెయిర్ షాంపూ, కండిషనర్, సిరమ్ కూడా రికమెండ్ చేస్తారు. సిరమ్ ఏంటంటే నేను ఒక్కోసారి మర్చిపోతున్నాను, కంపల్సరీగా ఎవ్రీ హెయిర్ వాష్ అయ్యాక అప్లై చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే హెయిర్ వాష్ అయ్యాక అప్లై చేయడం అని ఏం లేదు మేడం. డ్రై హెయిర్ మీద కూడా మీరు ఒక 2 days అయిన హెడ్ బాత్ చేసి మళ్ళీ మీకు కొంచెం ఫ్రీజీ వచ్చింది అన్నప్పుడు అప్పుడన్నా మీరు సీరం రాసుకోవచ్చు అని చెప్పారు. సో సీరం అయితే నేను ఏంటో మ్యాండేటరీగా వాడట్లేదు, మర్చిపోతున్నాను. గుర్తున్నప్పుడు అయితే వాడుతున్నాను. ఇది అనమాట. అండ్ కొంచెం డిసప్పాయింట్ అయింది ఏంటంటే నాకు చిక్కు పడదు జుట్టు. ఈవెన్ ఆఫ్టర్ కెరటిన్ కూడా చిక్కు పడదు అనేసి నా ఫ్రెండ్ చెప్పింది. 6 months వరకు తను చిక్కే పడలేదు. తనకు 6 months వరకు ఉందంట, తనకు చిక్కే పడలేదు అన్నది. బట్ నాదేంటంటే నెక్స్ట్ డేకే నార్మల్గా చిక్కు వచ్చేసింది, చిక్కు పడిపోయింది. ఇప్పుడు చిక్కు పడుతుంది, కొంచెం టైం పడుతుంది. బట్ ముందు అన్నంత కాదు, త్వరగానే చిక్కు వస్తుంది. బట్ చిక్కు అయితే పడుతుంది. మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. నేనైతే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను, అంటే మిమ్మల్ని భయపెట్టాలి ఇలా ఉంటుందని కాదు. సో మీరు చూసుకోండి, మీ చేసిన వాళ్ళు ఎవరిదైనా రివ్యూస్ తీసుకోండి. ఇస్తాను చూడండి నా హెయిర్ ఎలా ఉంది అనేసి. చూడండి, ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది. ఇంకా వచ్చేస్తుంది ఒక 2-3 హెయిర్ వాష్లో అలా వచ్చేస్తుందేమో, బుషీగా. అండ్ లెంత్ నేనైతే చాలా కట్ చేయించాను అనమాట, ఇక్కడికే ఉంది. సో యా, నేను హెడ్ బాత్ ఈరోజు చేశాను. సీరమ్ అయితే ఏం అప్లై చేయలేదు, జస్ట్ కండిషనర్ అండ్ షాంపూ, వాళ్ళు ఇచ్చిన షాంపూనే. సో నేనేమనుకున్నాను అంటే వాళ్ళు ఇచ్చిన షాంపూ అండ్ కండిషనర్ యూస్ చేస్తే ఇంకా మన హెయిర్ ఇలాగే ఉండిపోతుందని అనుకున్నాను. బట్ నో, ఎందుకంటే నేను అదే యూస్ చేస్తున్నాను. బట్ స్టిల్ ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు నార్మల్ అనమాట. బట్ ఐఎమ్ హ్యాపీ. ఓవరాల్ అయితే నేను హ్యాపీ అండి. ఒక 3 months అయినా నాకు కొంచెం పెద్ద పని పట్టకుండా ఉంది. అలా ఒక 5 months గంటేస్తే మళ్ళీ ఇండియా వచ్చినా మళ్ళీ చేయించుకోవచ్చు. చూడండి, బిఫోర్ ఎంత రఫ్గా ఉందో నా హెయిర్, ఎంత ఫ్రీజీగా, ఎంత కర్లీగా ఉన్నదనమాట. అంటే వేవీ, కర్లీ కాదు. సో ఆఫ్టర్ కెరాటిన్ మన హెయిర్ ఎంత బాగుంటుందంటే మనకి అలా ఒక్కరోజు మాత్రం చేసిన 2 days అసలు మన హెయిర్ అలా ముట్టుకుంటూ ఉండాలనిపిస్తుంది. ఎంత స్మూత్గా, ఎంత సిల్కీగా అనిపిస్తుంది, ఎంత షైనీగా. బట్ ఇదేంటంటే విత్ ఇన్ 1 washకి ఇంత ఉండదు, కొంచెం తగ్గుతుంది అనమాట. నేను వీడియో కవర్ చేసేప్పుడు 2 points మిస్ అయిపోయాను. అవి ఏంటంటే హెయిర్ ఫాల్ అండి. హెయిర్ ఫాల్ యాక్చువల్లీ నాకేంటంటే యూఎస్లో వచ్చాక హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. సో నాకు కెరాటిన్ వల్ల ఆర్ లేదంటే యూఎస్ వాటర్ చేంజ్ క్లైమేట్ వల్ల తెలియట్లేదు, హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ అయితే బాగా పెరిగిపోయింది. అండ్ ఇండియాలో నేను ఒక 1 month ఉన్నాను ఆల్మోస్ట్. అప్పుడు పెద్దగా లేదు యాక్చువల్లీ హెయిర్ ఫాల్ అనేది కానీ డాండ్రఫ్. బట్ ఇక్కడికి వచ్చాక ఇట్ హాస్ ఇంక్రీజ్డ్. సో నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ అదే కెరాటిన్ వల్ల వచ్చిందా ఆర్ లైక్ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చిందా నాకు తెలియట్లేదు. బట్ హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ అయితే ఖచ్చితంగా ఉన్నది నాకు ఆఫ్టర్ కెరాటిన్.